ఖతార్లోని దోహాలో భారతీయ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కళా సంగమం సాంస్కృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు కళా సమితి ఖతార్ సహకారంతో ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైన ఈ మహోత్సవంలో చిన్నారులు, యువత, పెద్దలు కలిసి అందించిన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, నాటికలు, హాస్య ప్రవాహసనాలు, సంగీతం కచేరీలు అలరించాయి. మన సంస్కృతిని ఎప్పుడూ పెంపొందించుకోవటం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని తెలుగు కళా సమితి అధ్యక్షుడు మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ అన్నారు. తెలుగు కళా సమితి కళా సంగమ మహోత్సవం కేవలం కార్యక్రమం మాత్రమే కాదని మన గుర్తింపునకు, మన వారసత్వానికి, మన ఐక్యతకు సంకేతమని తెలిపారు. విదేశాల్లో తెలుగు సంస్కృతి, భాషను పరిరక్షించడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పారు. తెలుగు భాష, సాహిత్యం, కళల పరిరక్షణ, ప్రచారం, తరువాతి తరాలకు సాంస్కృతిక విలువలను అందించడమే తెలుగు కళా సమితి ముఖ్య లక్ష్యమన్నారు.